గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సురేష్ పాండే బీహార్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖలో గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తున్నాడని మనకి సమ్మె ఇవ్వడం జరిగింది. జీతం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇతను బీహార్ ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నాడంటే ఇతను బీహార్లో ఉన్నాడు, బీహార్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇతనికి ఇతర శీర్షికల నుంచి ఆదాయం 48,500. ఆయన జీతం నుండి ఆదాయాన్ని మనం లెక్కిద్దాం. పన్ను బాధ్యత గురించి మనం లాస్ట్లో చెప్పుకుంటాము, ఈ సమ్లో చెప్పుకోము. ఈ సమ్లో మనం ఏంటంటే ఓన్లీ జీతం నుంచి ఆదాయం లెక్కించడం ఒకటే ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి, ఇతర వనరుల నుండి ఆదాయంలో వస్తాయి. సో ప్రస్తుతం జీతం నుండి ఆదాయంలో మూల వేతనం ప్రతి మాసానికి 21,000, అలాగే కరువు భత్యం ప్రతి మాసానికి 16,000. విరమణ సదుపాయాల్లో ఈ కరువు భత్యంలో 70% కలుస్తుంది. మీకు కరువు భత్యం విరమణ సదుపాయాల్లో కలిసేవి ఏవైనా భత్యాలు మీరు లెక్క కట్టేటప్పుడు మూల వేతనంతో పాటు తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అద్దెలేని గృహవసతికి మీరు జీతం ప్రకారం అద్దెలేని గృహవసతిని లెక్క కట్టాల్సి వచ్చినప్పుడు ఈ విరమణ సదుపాయాల్లో 70% వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రస్తుతం మీకు ఈ సమ్లో అద్దెలేని గృహవసతి ఉంది, కానీ దీనికి ప్రభుత్వం నిర్ణయించినటువంటి అద్దె ఉంది కాబట్టి డైరెక్ట్గా అది వేసేసుకుంటాం మనం. అందుకని ఈ విరమణ సదుపాయాల్లో ఉన్నటువంటి 70% మనం తీసుకోవడం జరగదు, ఇక్కడ దాని అవసరం లేదు. అలాగే వినోద భత్యం వచ్చి నెలకి 900. శాసనాత్మక భవిష్య నిధికి చెల్లించింది 8.5%. యజమాని కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, శాసనాత్మక భవిష్య నిధికి చెల్లించింది పన్ను నుండి మినహాయింపు ఉంటుంది యజమానికి అలాగే ఉద్యోగికి, ఇద్దరికి కూడా. చూడండి, అందుకే మనం ఇక్కడ శాసనాత్మక భవిష్య నిధి వెయ్యలేదు, గుర్తుపెట్టుకోండి. శాసనాత్మక భవిష్య నిధి చెల్లించింది ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ అది పూర్తిగా పన్ను నుంచి మినహాయించబడుతుంది. దాంతోపాటుగా అతనికి దిగువ కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేంటంటే గయా పట్టణంలో ఆయన పనిచేసేటువంటి స్థలం దగ్గర అతనికి అద్దె లేనటువంటి గృహవసతిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఆ గృహానికి అద్దె ఎంత అంటే నెలకి 3,200. ప్రభుత్వం గనక అద్దె నిర్ణయిస్తే అద్దె లేని గృహవసతికి పరిలబ్ధి విలువ మనం అదే తీసుకోవాలి, 3,200 తీసుకోవాలి. ఇంక మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 75,000 రూపాయల విలువ కలిగినటువంటి ఉపకరణాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 75,000 మీద 10% కడితే ఉపకరణాల యొక్క విలువ వచ్చేస్తుంది. అతని వ్యక్తిగత వాడకానికి ఒక చిన్న మోటార్ కార్ను ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఖరీదు ధర 7,25,000. ఇంధనం మరియు నిర్వహణ ఖర్చులు 30,000. డ్రైవర్ జీతం ఏమో 4,000. వాడు ఎన్ని ఇచ్చినా సరే మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, కారు ఎవరిది, దాన్ని ఎందుకోసం వినియోగించుకోవడం జరిగింది, దీని యొక్క ఖర్చులు ఎవరు చెల్లిస్తున్నారు, దీన్ని బట్టి మనం లెక్కలో తీసుకోవాలి. చిన్న కారు అన్నారు, సో అమౌంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మీకు నేను కారు సంబంధించి వర్కింగ్ మీకు నోట్స్ ఇచ్చాను, థియరీ ఇచ్చాను. అది 1-2 సార్లు చదివితే మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. అలాగే హోటల్ బిల్లు 11,000, ఇంటి విద్యుత్ శక్తి బిల్లు 4,500 కూడా యజమాని ఇవ్వడం జరిగింది. సెక్షన్ 80C ప్రకారం పొదుపులు వచ్చి ఇతనివి 96,000. వృత్తి పన్ను 2,500 చెల్లించాడు. ప్రతి మాసానికి మూలంలో తగ్గించబడినటువంటి పన్ను 4,000. ఇది జీతం నుంచి ఆదాయంలోకి తీసుకోము, సో ఈ పాయింట్ మనకు అవసరం లేదు.
ఒకసారి దీని యొక్క హెడ్డింగ్ ఏమని రాసుకుంటారంటే శ్రీ సురేష్ పాండే యొక్క జీతం నుండి ఆదాయాన్ని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టుకోండి. జీతం నుండి ఆదాయాన్ని లెక్కించుట. జీతంకి వచ్చేసరికి మూల వేతనం 21,000 నెలకి. సో సంవత్సరానికి ఇంటూ 12 చేస్తే 2,52,000. నెక్స్ట్ భత్యాలు వచ్చేసరికి మనకి కరువు భత్యం ఉంది, వినోద భత్యం ఉంది. నెలకి కరువు భత్యం 16,000 ఇంటూ 12 చేస్తే 1,92,000. 70% అన్నాడు కదా, 70% తీసుకోవాలా లేకపోతే 30% తీసుకోవాలని అనుకోకండి. భత్యాలు ఇక్కడ వేసేటప్పుడు మొత్తం కరువు భత్యం వెయ్యాలి. నెక్స్ట్ వినోద భత్యం కూడా ఎంతైతే అంత వేసేయండి. ఆ వినోద భత్యం ఎంత తగ్గించాలి అనేది దానికి మనకి వర్కింగ్ నోట్స్ ఉంటుంది. ముందు ఎంతైతే వినోద భత్యం అది వేసేయాలి. వేసిన తర్వాత తగ్గింపు ఎంత వస్తుందో చూడండి. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇక్కడ మనకి 3 పాయింట్లు తీసుకోవాలి. ఒకటి జీతంలో 20%, రెండోది వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యం, మూడోది 5,000. ఈ మూడిట్లో ఏది తక్కువైతే అది తీసుకోవాలి. జీతం అంటే ఇక్కడ కేవలం మూల వేతనం ఒకటే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వినోద భత్యం మనం లెక్కించేటప్పుడు జీతం అంటే మూల వేతనం ఒక్కటే వస్తుంది. 2,52,000 ఇంటూ 20/100 50,400. వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం ఎంత? నెలకి 900 చొప్పున ఇంటూ 12 చేస్తే సంవత్సరానికి 10,800. నెక్స్ట్ మూడోది 5,000. ఈ మూడిట్లో ఏది తక్కువైతే అది మినహాయింపు ఇవ్వాలి. ఈ మూడిట్లో ఏది తక్కువ? 5,000 తక్కువ కాబట్టి దీన్ని మనం సెక్షన్ 16 ప్రకారం తగ్గింపుల్లో వినోద భత్యం 5,000 వేసాం. కానీ యాక్చువల్గా వినోద భత్యం ఎంత ఉందో అది పైన వేసేయాలి. భత్యాల్లో వినోద భత్యం 900 నెలకి ఇంటూ 12 చేస్తే సంవత్సరానికి 10,800 వేసేయాలి. నెక్స్ట్ పరిలబ్ధులు. ఇక్కడ చూడండి, పరిలబ్ధుల్లో ఫస్ట్ ఉచిత గృహ వసతి వర్కింగ్ నోట్స్ చూడండి. అసెస్సి ప్రభుత్వ ఉద్యోగి, అలాగే ప్రభుత్వం నిర్ణయించినటువంటి అద్దె కూడా ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దె ఎంత అంటే నెలకి 3,200 చొప్పున, సంవత్సరానికి 38,400 ప్లస్ ఉపకరణాల విలువ 75,000 విలువ చేసేటువంటి ఉపకరణాలు 75,000 ఇంటూ 10/100 చేస్తే 7,500. ఆ రెండు అమౌంట్స్ కలపండి, ఎంత వచ్చింది? అద్దె లేని గృహవసతి అన్న ఉచిత గృహవసతి అన్న ఒకటే 45,900. ఈ రెండింటినీ కలిపితే ఉచిత గృహవసతి విలువ ఎంత వచ్చింది? 45,900. అది వేసుకోవాలి లెక్కలో. ఉచిత గృహవసతి 45,900. నెక్స్ట్ మోటార్ కారు. మోటార్ కారు కూడా వర్కింగ్ నోట్స్ చూడండి. చిన్న కారు కాబట్టి నెలకి 1800 తీసుకుంటే సరిపోతుంది. 1800 ఇంటూ 12 చొప్పున 21,600 పరిలబ్ధి విలువ ఇది. ఈ 1800 ఎలా తీసుకున్నాం అనేది ఇంతకుముందు లెక్కలో నేను చెప్పాను, ఒకసారి గుర్తుంచుకోండి. వాడు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఆ కారు ఎవరిది, దానికి ఖర్చులు ఎవరు చెల్లిస్తున్నారో అనే దాని మీదే 1800 తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది నిర్ణయించబడుతుంది. సో 1800 ఇంటూ 12 చేస్తే 21,600. దాంతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు ఈ కార్కి. సో డ్రైవర్కి వచ్చి నెలకి 900 తీసుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రైవర్కి ఎంత జీతం ఇచ్చారనేది మనకు అనవసరం. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డ్రైవర్ యొక్క జీతం కింద పరిలబ్ధి విలువ ఎంత తీసుకోవాలంటే 900 తీసుకోవాలి. నెలకి 900 ఇంటూ 12 10,800. సో ఆ రెండు వాల్యూస్ని కలపండి, 32,400. మోటార్ కార్ యొక్క వాల్యూ 32,400. నెక్స్ట్ హోటల్ బిల్లు కూడా చెల్లించాడు యజమాని, అది కూడా పరిలబ్ధి అవుతుంది కాబట్టి అది కూడా వేసుకోవాలి. విద్యుత్ శక్తి బిల్లు కూడా పూర్తి మొత్తం పరిలబ్ధి విలువ అవుతుంది. జీతానికి బదులు లాభాలు ఏమీ లేవు కాబట్టి నిల్లు. ఇవన్నీ టోటల్ చేస్తే 5,48,600. దీంట్లోంచి మనం జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తగ్గింపులు ఏమొస్తాయి? సెక్షన్ 16 ప్రకారం
అతనికి తగ్గింపులు ఏంటి అంటే 50,000 ప్రామాణిక తగ్గింపు తీసుకోవాలి. అలాగే సెక్షన్ 16 3 ప్రకారం వృత్తి పన్ను 2,500. అలాగే వినోద బత్య ఇందాక చెప్పుకున్నటువంటి వర్కింగ్ నోట్స్లోది మూడిట్లో తక్కువ అమౌంట్ ఎంత 5,000. ఆ 5,000 తగ్గింపు కింద వస్తుంది. సో ఆ 3 తగ్గించగా 4,91,100 రూపాయలు. ఇది జీతం నుండి. నెక్స్ట్ మనకి సెక్షన్ 80C కింద అర్హత పొదుపులు కూడా ఇవ్వడం జరిగింది. అది మ్యాక్సిమం 1,50,000. కానీ 1,50,000 కంటే తక్కువే అర్హత పొదుపు ఉంది కాబట్టి తక్కువ మొత్తం 1,50,000 కానీ అర్హత పొదుపు మొత్తం ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అది. 96,000 తక్కువ, 1,50,000 తక్కువ, 96,000 తక్కువ. సో అది వేసుకోవాలి. తగ్గించగా అతని యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటే 3,95,100 రూపాయలు.